మన దేశానికి బీజేపీ మంచిది కాదు అన్న విషయం ఇటీవల కాలంలోనే చాలా మందికి అర్థమవుతున్న విషయం. ఎందుకంటే బీజేపీ నియంతృత్వ పాలనలో, నీతి లేని పాలనలో విలువలు దారుణంగా దిగజారిపోతున్నాయి. ఇది సరికాదు. ఇది రానున్న తరాలకు సరికాదు. ఈ ఎగ్జాంపుల్ సరికాదు. ఈరోజు మన దేశం ముందున్న అతిపెద్ద ఛాలెంజ్, సవాలు ఒక బీజేపీ పార్టీయో, ఒక బీజేపీ పేరో, ఒక ఆర్ఎస్ఎస్ కాదు. కానీ ఈ బీజేపీ పార్టీ సృష్టించిన ఉన్మాదం మన దేశానికి అతిపెద్ద ఛాలెంజ్. మతం పేరుతో విద్వేషాలని రెచ్చగొట్టి మనసులు మధ్య చిచ్చుపెట్టి వాళ్ళు లబ్ధి పొందాలని చూసుకుంటున్నారు. ఈరోజు ఇదే బీజేపీ పార్టీ స్వార్థ రాజకీయాల కోసం దేశంలోని అన్ని ఇన్స్టిట్యూషన్స్ ని వాళ్ళ సొంత అవుట్ఫిట్స్ లా మార్చేసి ఇన్స్టిట్యూషన్స్ ని కూడా భ్రష్టు పట్టిస్తున్నారు. ఇవన్నీ మన దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు. మనం పోరాటం చేస్తున్నది సమయంతో. ఎందుకంటే ఇప్పటికే 10 సంవత్సరాలు అయిపోయింది ఈ బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. ఇక ఇప్పుడు కూడా మనం ఏం చేయకపోతే సమయం దాటిపోతుంది, కీడు జరిగిపోతుంది. మనం పోరాటం చేస్తున్నది సమయంతో, మనం పోరాటం చేస్తున్నది రేపటి కోసం. రాజ్యాంగమేమో అందరూ సమానమే అని చెప్తుంది. ప్రతి మతము కూడా మనుషులందరూ ఒకటే అంటుంది. కానీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం, బీజేపీ రాజ్యాంగం మాత్రం దీనికి విరుద్ధంగా ఉంది. మతం పేరుతో చిచ్చు పెట్టడం, ఆ మంటలో చలి కాచుకోవడం బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం. ఇదే మనం చూసిన రాజకీయం. ఒక మతాన్ని అవమానించడం, ఇంకో మతాన్ని రెచ్చగొట్టడం, ఇదే చూసాం. ఒక గోద్రా అయితేనేమి, ఒక మణిపూర్ అయితేనేమి, ఇవన్నీ క్లాసిక్ ఎగ్జాంపుల్స్. ఇవన్నీ బీజేపీ పార్టీ కావాలని చేస్తున్నది. మరి ఇప్పుడు కూడా సమాజం మేలుకోకపోతే ఇంకా మనం ఎలా కాపాడుకుంటాం? బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద కేసులు పెట్టారు, ఈడీని ప్రయోగిస్తారు, సిబిఐని ప్రయోగిస్తారు, ఐటీని ప్రయోగిస్తారు. అంటే వాళ్ళ సొంత భటులుగా వాళ్ళని వాడుకుంటున్నారు. ఈరోజు బీజేపీ పార్టీ ఎలా తయారైందంటే, బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళంతా క్రిమినల్స్ అయి ఉండి ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి, వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి బీజేపీలో చేరిన వాళ్ళు ఎక్కువ. ఇలా తయారైంది బీజేపీ పార్టీ.